నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీ అందరికీ కూడా మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే CA ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకు వచ్చేసరికి CA ఫౌండేషన్ వచ్చేసరికి మనకి CA ఫౌండేషన్లో మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. సో అవి వచ్చేసరికి అకౌంట్స్, సో పేపర్ 1 వచ్చేసరికి అకౌంట్స్, పేపర్ 2 వచ్చేసరికి సో బిజినెస్ లా, పేపర్ 3 వచ్చేసరికి మ్యాథమెటిక్స్, పేపర్ 4 వచ్చేసరికి ఎకనామిక్స్. సో ఈ 4 పేపర్లు మనకి CA ఫౌండేషన్లో ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో పేపర్ 1 వచ్చేసరికి అకౌంట్స్. సో మనకు వచ్చేసరికి ఈ ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ ఇది. సో దీనికి 3 hours టైం ఉంటుంది మనకి. సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో 3 hours డ్యూరేషన్. సో దేర్ ఆర్ టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 6 క్వశ్చన్లో మనం 5 క్వశ్చన్స్ మనం కంపల్సరీగా రాయాలి. సో 5 క్వశ్చన్స్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది కదా, అది కంపల్సరీగా రాయాలి, ఓకేనా? అర్థమైందా? సో మొత్తం 6 క్వశ్చన్లు ఉంటే 6 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు మనం రాయాలి. 6 క్వశ్చన్లు ఉంటే 5 క్వశ్చన్లు రాయాలి. 5 క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది కదా, అది కంపల్సరీగా రాయాలి, మ్యాండేటరీ అనమాట, ఓకేనా? సో వెయిటేజ్ వచ్చేసరికి మనకి మొత్తం ఈ పేపర్ 1 అనేది 100 మార్కులకు ఉంటుంది. అంటే ఉదాహరణకి 5 క్వశ్చన్లు ఉంటాయి కదా, 5 × 20 100 మార్కులు, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1. సో పేపర్ 2 వచ్చేసరికి బిజినెస్ లా. సో ఈ బిజినెస్ లా పేపర్ కూడా వచ్చేసరికి మనకి 3 hours టైం ఉంటుంది. మొత్తం ఇందాకలా ఫస్ట్ పేపర్ చెప్పాను కదా, సేమ్ రూల్స్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి, ఓకేనా? అకౌంట్స్కి ఏదైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ మొత్తం కూడా ఈ బిజినెస్ లాకి అప్లికేబుల్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చేంజ్ ఎక్కడ వస్తుందంటే పేపర్ 3, పేపర్ 4 ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు వీటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో పేపర్ 3 వచ్చేసరికి మ్యాథమెటిక్స్. సో ఈ పేపర్ యొక్క టైం డ్యూరేషన్ ఎంత అంటే 2 hours 2 గంటల టైం మనకి ఉంటుంది. సో ఈ పేపర్ 3 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ అనమాట, అంటే పైన ఒక క్వశ్చన్ ఇస్తే కింద 4 ఆప్షన్లు ఇస్తారు, అట్లా ఆ టైప్లో ఉంటుంది. సో ప్రతి కరెక్ట్ అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి 1 మార్క్ వచ్చింది, ఒక క్వశ్చన్ ఇన్కరెక్ట్ పెడితే మనకి 1/4 అంటే 0.2 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పేపర్ 3లో. పేపర్ 4లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అర్థమైంది కదా పేపర్ 3. సో పేపర్ 4 వచ్చేసరికి ఎకనామిక్స్. సో ఈ ఎకనామిక్స్ పేపర్ ఏదైతే చెప్పానో, సో పేపర్ 3 చెప్పాను కదా మ్యాథమెటిక్స్, దానికి సంబంధించిన రూల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేపర్ 3కి పేపర్ 4కి కూడా అప్లికేబుల్ అవుతాయి. 2 hours టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/4, మనకి ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే మనకి 1 మార్క్ వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు 4 పేపర్ల గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు పాసింగ్ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. సో ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు వస్తే మనకి పాస్ అనమాట, ఆ పేపర్ పాస్ అయిపోతాం. ఉదాహరణకి అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, దాంట్లో మనకి 40 మార్కులు వచ్చాయంటే ఆ పేపర్ పాస్. అగ్రిగేట్ అంటే ఇప్పుడు 4 పేపర్ల మీద కలిపి మనకి 200 దాటాలి. 200 వచ్చినా పర్లేదు, 200 దాటాలి. అంటే ఉదాహరణకి ఒక్కొక్క పేపర్ 100 మార్కులు అని చెప్పాను కదా వెయిటేజ్. సో 100 × 4 అంటే 4 పేపర్లు కాబట్టి 100 × 4 400. 400కి 200 దాటాలి. ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు రావాలి కంపల్సరీగా. రాకపోతే ఏంటంటే ఫెయిల్. ఇంకా మొత్తం CA ఫౌండేషన్ అంతా రాయాల్సి వస్తుంది మీరు, ఒక పేపర్ ఫెయిల్ అయిపోయినా సరే. అది రూల్ అనమాట. CAలో మనకి కష్టమైనది ఇదే, ఈ ఏదైతే ఉందో ఒక సబ్జెక్ట్ పోయినా సరే మొత్తం ఆ గ్రూప్ అదంతా రాయాలి. సో ఎగ్జామ్షన్ అనేది ఒకటి ఉంటుంది. CA ఫౌండేషన్లో ఎగ్జామ్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో కంపల్సరీగా అన్నీ కూడా మనం ఆ రూల్స్ ఏ చెప్పానో అవి మనం పాటించాల్సిందే. సో భయ ఎగ్జామ్ ఏ టైంలో జరిగిద్ది అని అంటే, ఎగ్జామ్ వచ్చేసరికి మనకి పేపర్ 1, పేపర్ 2 అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిద్ది. అదేవిధంగా మనకి పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చేసరికి 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిద్ది. సో 4 రోజులు మీరు రాసి వస్తారన్నమాట ఎగ్జామ్, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CA ఫౌండేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీకు CAకి సంబంధించిన CA, CMA, CS కానివ్వండి, ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇట్లాంటి డిగ్రీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్కే ఎడ్యుకేషనల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఇంకో వీడియోతో మీ ముందు, అంతవరకు బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ కిరణ్. థ్యాంక్ యూ.